అలీప్ సక్సెస్ స్టోరీస్కి స్వాగతం. భారతి గారు అనంతపూర్ నుంచి సత్యసాయి మిల్లెట్ షాప్ అండ్ ఫ్యాక్టరీ ఆవిడని కలుసుకుందాం. నమస్తే. నమస్తే భారతి గారు. భారతి గారు, మీ గురించి కొంచెం చెప్తారా? నా పేరు భారతి మేడం. మేము అనంతపూర్ నుంచి వచ్చాము. అక్కడ నేను సత్యసాయి స్వీట్స్ అండ్ మిల్లెట్స్ షాప్ రన్ చేస్తున్నాను మేడం. ప్లస్ ఫ్యాక్టరీ కూడా ఉంది మేడం మాకు. సో సత్యసాయి మిల్లెట్స్ ఫ్యాక్టరీ అండ్ స్వీట్స్ షాప్ ఎప్పుడు పెట్టారు? ఎలా మొదలు పెట్టడం జరిగింది? నేను యాక్చువల్గా 18 years నుంచి రెడీమేడ్ గార్మెంట్స్ షాపు రన్ చేసేదాన్ని మేడం. కరోనా టైంలో చాలామందికి ఫుడ్ ఇబ్బంది అయింది మేడం. ప్లస్ వర్కర్స్ చాలామంది ఇబ్బంది పడ్డారు, ఎక్కడా పని లేక. మాది అనంతపూర్లో 4 shops మేడం ఉండేది. ఒక షాప్ ఖాళీ చేసి నేను క్లాత్ అంతా 3 shopsలోకి అడ్జస్ట్ చేసుకొని అప్పుడు మిల్లెట్ ఫుడ్ ప్లస్ 10 మందికి వర్క్ కల్పించినట్టు అవుతుంది అని చెప్పి స్టార్ట్ చేశాను మేడం. సో మీరు బట్టల వ్యాపారం నుంచి మిల్లెట్స్ వ్యాపారానికి కోవిడ్ టైంలో అవును మేడం షిఫ్ట్ చేశారనమాట. అవును మేడం. బట్టల వ్యాపారం అలాగే రన్ అవుతుంది మేడం. ఇంకా ఉంది మేడం. ఓకే. సో మిల్లెట్స్ని ఎందుకు ఎంచుకున్నారు? నాకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ పిజ్జా, బర్గర్స్ అలాంటి వాటిపైన వెళ్తున్నారు. పిల్లలకి హెల్తీ ఫుడ్ అందడం లేదు మేడం. అందుకని నేను మిల్లెట్స్దే వెనుకున్నాను మేడం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇంకా చాలామంది, మన చంద్రబాబు నాయుడు గారు, సరే ఎన్వైర్మెంటల్ కన్జర్వేషన్, నేచర్ ఇష్టపడే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రైస్ కన్నా కూడా మిల్లెట్స్ పర్యావరణానికి చాలా మంచిది, మన ఆరోగ్యానికి చాలా మంచిది, ఫుడ్ సెక్యూరిటీకి మంచిది అని ఎంత మనం అందరం చెప్పినా కూడా ఇంకా చాలామంది మిల్లెట్స్ తినటానికి అంత ఇష్టపడట్లేదు. అవును మేడం. అలాంటప్పుడు మీరు బట్టల వ్యాపారం అనేది చాలా మంచి వ్యాపారం, డబ్బులు డెఫినెట్గా మిల్లెట్స్లో కన్నా ఎక్కువ వస్తాయి. నాకు ఇప్పుడు కూడా క్లాత్ బిజినెస్లోనే ఎక్కువ మేడం. సో అలాంటి బిజినెస్ని మీరు ఒకటి మూసేసి ఈ బిజినెస్లోకి రావడానికి ప్రత్యేక కారణాలు ఏమి? నేను అది క్లోజ్ చేయలేదు మేడం. ఆ బిజినెస్ నా ఫ్యామిలీకి నాకు సరిపోతుంది మేడం. మిల్లెట్స్ అని అంటే హెల్త్ కోసం మేడం. చాలా మా అనంతపూర్లో తక్కువ ఉన్నాయి మేడం మిల్లెట్ షాప్స్. ఓకే. చాలామంది పెద్దవాళ్ళు షుగర్ పేషెంట్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళకు నేను ఓన్లీ ఆర్గానిక్ బెల్లంతోనే మిల్లెట్ స్వీట్స్ రెడీ చేపించి ఇస్తాను. వాళ్ళు తిని వెళ్ళేటప్పుడు ఎంత ఆనందిస్తారో మరీ ఫోన్ చేసి చెప్తారు మేడం, మీ స్వీట్స్ చాలా బాగున్నాయమ్మా, మమ్మల్ని బతికిచ్చారు, మాకు షుగర్ ఉండడం వల్ల ఏమీ తినలేకపోతున్నాం, మేము మంచి పని చేశారు అని చాలామంది ఇప్పటికీ ఎంతమంది పెద్దవాళ్ళు ఫోన్ చేసి నాకు కంగ్రాట్స్ చెప్తారు మేడం. అనంతపూర్ ఆ ఏరియాలోనే కదా రాగులు ఇవన్నీ బాగా పండటం జరుగుతుంది. మరి అక్కడ షాప్స్ తక్కువ ఉండటం ఏమిటి? స్వీట్స్ షాప్స్ తక్కువ ఉంటాయి. మీ స్వీట్ షాప్లో స్వీట్స్ కాకుండా వేరే పదార్థాలు మిల్లెట్స్తో తయారు చేయటం అనేది ఉందా? పౌడర్స్ అలాంటివి అన్నీ కూడా, లేకపోతే ఏం తయారు చేస్తారు? మిల్లెట్స్తో పౌడర్స్ రెడీ చేపిస్తాం మేడం. రాగి పిండి, సద్దపిండి అన్ని ప్యూర్, జొన్న అలాగా. ప్లస్ చెక్కిలాలు, నిప్పట్లు, రిబ్బన్ కార, మిక్స్డ్ మిల్లెట్ మిక్చరు, ప్లస్ మిక్చర్స్, బూందీస్, ఆల్మోస్ట్ ఒక 48 వెరైటీస్ రెడీ చేపిస్తాం. అన్ని మిల్లెట్స్తోనే మేడం. ఓకే. మరి మిల్లెట్స్ తినటం వల్ల మంచి జరుగుతుంది, కానీ ఇవన్నీ కూడా నూనె పదార్థాలు కదా. సో దానివల్ల జరిగే హాని ఏమి ఉండదంటారా? స్వీట్స్ వల్ల అంటే మిల్లెట్స్ యాజ్ అ గ్రెయిన్, ఇప్పుడు నేను రాగిగా తింటే మంచిది, జొన్నగా, సజ్జగా తింటే నా ఆరోగ్యానికి మంచిది. దీనికి మళ్ళీ నూనె, ఉప్పు, కారం, బెల్లం ఇవన్నీ యాడ్ చేస్తే దానివల్ల శరీరానికి హాని జరగదంటారా? కొంతవరకు ఉంటుంది మేడం, కానీ పూర్తిగా ఏవి తినకుండా ఉండలేరు కదా మేడం. వాళ్ళ సాటిస్ఫై కోసం మేడం ఆయిల్ కంట్రోలర్ మిషన్ ఉంది మేడం. ఓకే. ఆల్మోస్ట్ మిషనరీసే మేడం. ఓకే. సో దాని గురించి కొంచెం చెప్తారా? లడ్డూస్ చేయడానికి మిషన్ ఉంది మేడం. గంటకు ఒక 500 లడ్డూస్ రెడీ చేస్తుంది మేడం. ఓకే. ఆల్మోస్ట్ మనం అన్ని పక్కన ప్రిపేర్ చేపించి వేస్తే ఒక్కరుంటే చాలు మేడం. వర్కర్స్ కూడా 12 members వర్క్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మిషన్ దగ్గర ఉంటారు మేడం. లడ్డూస్కి, చెక్కిలాల్కి, రిబ్బన్ కారాకి, కడాయిస్ అంట అలాంటివన్నీ మేడం. సో ఇవన్నీ చేతితో తయారు చేసే పద్ధతి కన్నా మెషిన్స్తో తయారు చేయటం వల్ల
నూనె ఏమన్నా తక్కువ కన్జ్యూమ్ చేయడం జరుగుతుందంటారా? అవును మేడం, ఆయిల్ తక్కువ అవుతుంది. ప్లస్ ఆయిల్ కంట్రోల్ మిషన్ ఆయిల్ అంతా పక్కకు తీసేసి మేము అమ్ముతాం మేడం. ఓకే, హాట్ని ఆయిల్ కంట్రోల్ చేసి అవును. ఆయిల్ తీసేసి ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఈ ఆయిల్స్ మళ్ళీ రీయూజ్ చేయడం అలా నో మేడం, జరుగుతుంది? ఆ ఆయిల్స్ అన్ని ఏం యూజ్ చెయ్యం మేడం, రీయూజే లేదు మేడం. ఆయిల్ కూడా ఫస్ట్ తక్కువే వేస్తాం మేడం, అది తీసేస్తాం. ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క ఆయిల్, అంతే మేడం. మరి ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేస్తున్నప్పుడు మీ ప్రోడక్ట్ ప్రైసింగ్ ఎలా ఉంటుంది? ప్రైజింగ్ నార్మల్గానే ఉంది మేడం. ప్రోడక్ట్ మంచి క్వాలిటీతో తయారు చేసి ప్రైసింగ్ కూడా చాలా రీజనబుల్గా ప్లేస్ చేసినప్పుడు దాన్ని ఎండ్ కస్టమర్ అంటే మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ని ఎలా అధిగమించుకుంటున్నారు? మార్కెటింగ్ అంటే మేడం, ఒక్కసారి వచ్చిన కస్టమరు టేస్ట్ మా రిసీవింగ్ చూసి నెక్స్ట్ టైం వాళ్ళే ఒకరికొకరు చెప్పుకొని వస్తున్నారు మేడం. నాకు మెయిన్ మౌత్ పబ్లిసిటీ ఎక్కువైంది మేడం. మీకు ఎక్కువ మంది కస్టమర్స్ అనంతపూర్లోనే ఉంటారా, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ కస్టమర్స్ కూడా వస్తారా? అవుట్ ఆఫ్ స్టేషన్ పార్సల్స్ వెళ్తాయి మేడం, యూఎస్, యూకే అలాగా. అంటే అనంతపూర్ వాళ్ళే ఉంటారు కదా మేడం, వాళ్ళు పేరెంట్స్ వెళ్తూ ఉంటారు కదా, తీసుకెళ్తారు మేడం. అక్కడున్న వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, మమ్మీ వాళ్ళు వస్తున్నారు అక్క, ఈరోజు ఫ్రెష్గా చేపించి పంపిస్తారా అని. మీ ప్రోడక్ట్ షెల్ఫ్ లైఫ్ ఎలా ఉంటుంది మరి? షెల్ఫ్ లైఫ్ ఒక 25 to 30 days ఉంటుంది మేడం. మీ ప్రోడక్ట్ ఆర్డర్ చేయాలంటే ఎలా చేయాలి భారతి గారు? డైరెక్ట్ ఫోన్ మేడం. ఓకే, ఏమంటే ఇప్పుడు అలీప్ సంస్థకు వచ్చాను కదా మేడం, ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలి, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎలా చేసుకోవాలి, గవర్నమెంట్వి మార్కెటింగ్ ఉన్నాయి కదా మేడం, అలాంటివన్నీ ఎలా మనం చేసుకోవాలి అనేది నాకు అలీప్ సంస్థకు వచ్చిన తర్వాత బాగా అర్థమైంది మేడం. నేను నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత మొత్తం అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాను మేడం. వెబ్సైట్ స్టార్ట్ చేస్తాను మేడం. ఇన్ని సంవత్సరాలు మీరు చేసిన ఈ బిజినెస్ వెబ్సైట్ లేకుండా జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ ద్వారా అవును మేడం చేసిన బిజినెస్. అవును మేడం. సో ఇప్పుడు మీకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఖచ్చితంగా అలీప్కి వచ్చిన తర్వాత బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం. నేను చెయ్యగలను ఇంకా బాగా అనని. మా అనంతపూరే కాకుండా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా పంపించగలను అనే ధైర్యం నాకు వచ్చింది మేడం. ఇప్పుడు మీకు రెండు వేరే వేరే బిజినెస్లు కదా, ఒకటేమో క్లోత్స్ బిజినెస్, ఇంకోటేమో మిల్లెట్ బిజినెస్. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఒక్కోసారి చాలా ఇబ్బంది అవుతుంది మేడం. మార్నింగ్ 5:30కి లేస్తే ఒక్కో రోజు నైట్ 10:30 అవుతుంది. రెండు షాప్స్ అని అన్నప్పుడు మిల్లెట్స్ స్వీట్ షాప్ క్లోజ్ చేసిన తర్వాత క్లాత్ షాప్లో ఏమేం లేవు అని ఆర్డర్ పెట్టుకోవడానికి నాకు 10:30, 11 అలా కూడా అవుతుంది మేడం ఒక్కోసారి. కానీ మా ఆయన సపోర్ట్ ఉంటుంది. ప్లస్ నాకు దగ్గర వర్క్ చేసే అమ్మాయిలు ఒక 3 ఉన్నారు మేడం. 16 years నుంచి వాళ్ళే ఉన్నారు మేడం. నేను లేకున్నా కూడా హ్యాండిల్ చేస్తారు మేడం. మా ఆయనకు వాళ్ళ సపోర్టింగ్ ఉంటుంది, బాగా చేస్తారు. ప్లస్ నేను వాళ్ళని వర్కర్స్గా చూడను మేడం. వాళ్ళకు ఏం కావాలో అన్ని స్పెషాలిటీస్ రెడీ చేయించాను మేడం. ఒక అమ్మాయికి ఇల్లు లేకుంటే ఇల్లు కట్టించాను, ఇంకొక ఆమె కూతురు పెళ్ళి కావాలంటే పెళ్ళి చేయించాను, ఇంకొక అమ్మాయికి భర్త వదిలేసింటే మా ఇంటి దగ్గరే ఒక రూమ్ ఇచ్చి మా ఇంట్లోనే పైన పెట్టుకొని షెల్టర్ ఇస్తూ నా షాప్కి పిలుచుకున్నాను మేడం. అందుకు ఆ 3 నన్ను వదిలి వెళ్ళారు మేడం. నేను ఉన్నంత వరకు ఉంటామని అంటారు. మీలాగా ఇలా మిల్లెట్స్ బిజినెస్లోకి వచ్చి అభివృద్ధి చెందాలి అనుకునే ఇతర మహిళలకి మీరేమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు భారతి గారు? మంచిగా ఉంటుంది మేడం. ఎదుటి వాళ్ళకు ఆరోగ్యపరంగా మనం చేయొచ్చు, ఒక 10 మందికి పని కల్పించవచ్చు, వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు మేడం. ఇప్పుడు అవేర్నెస్ మనం మిల్లెట్స్ పైనే తీసుకురావాలి ప్రతి ఒక్కరికి అనండి మేడం. ఇప్పుడు మిల్లెట్స్లో స్వీట్స్ హాట్ కాకుండా మిల్లెట్స్ నూడిల్స్ అంటున్నారు, మిల్లెట్స్ ఉప్మా అంటున్నారు, మిల్లెట్స్ ప్రీమిక్స్ దోశలు, ఇలా ఈ బిజినెస్లోకి మీరు ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా, ఆలోచిస్తున్నారా? వెళ్తాను మేడం, నాకు ట్రైనింగ్ కావాలి. అది ట్రైన్డ్ అయిన తర్వాత అవి కూడా స్టార్ట్ చేస్తాను మేడం. అలీఫ్ తరఫున, నా తరఫున విష్ యూ ఆల్ ది బెస్ట్ భారతి గారు. థ్యాంక్ యూ మేడం.